ప్రార్థన చేయ. జై సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయ్యార సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై శ్రీ వేదాంతానంద వెంకటరమణార సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విసజే భవరోగిణాం, నిధయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తియే నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికం శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధసుధానిధిం పూర్వపుణ్యఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయ్యార్య పుత్రరత్న మహాగురుం కృష్ణానంద విభం దైవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానంద వర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానంద గురుం శ్రీ వెంకటదాసార్య గురుం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మాధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. జయ గురువే నమః. శ్రీ సద్గురు పాదుకాస్తవం శ్రీ సమంజితమవ్యయం యా పరమ ప్రకాశమగోచరం వేగవర్జితమప్రమేయమనంత మాధ్యమ కల్మషం నిర్మలం నిగమాంతమధ్యమమప్రతర్కమబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్ గురు పాదుకాం. నాదు బిందు కళాత్మకం దశనాద భేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజ మండలాంతర్భాసితం పంచవర్ణమఖండమద్భుతమాది కారణమచ్యుతం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్ గురు పాదుకాం. వ్యోమవద్వైరంతరస్థితమక్షరం నిఖిలాత్మకం కేవలం పరిశుద్ధమేకమజన్మయే ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతారు మోక్ష సుబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్ గురు పాదుకాం. బుద్ధిరూపమబుద్ధికం త్రేతైకకూట నివాసనం నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరకేలనం నిజ శుద్ధ సంయమి గోచరం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్ గురు పాదుకాం. ఉద్గతం విమలం మనోజ్ఞ విభాషితం పరమాణుకం నీలమధ్య సునీల సన్నిభమాది బిందు నిజాంశుకం సూక్ష్మకర్ణిక మధ్యమాస్థిత విద్యుదాది విభాసితం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్ గురు పాదుకాం. పంచ పంచ వృషీక దేహమనచతుష్క పరస్పరం పంచభూత సకామ శక్త సమీర శబ్దముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్ గురు పాదుకాం.
పంచముద్రసులక్ష్య దర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాదిత గర్దగిత్వరుచిర్వినోద వివర్తనం చిన్ముఖాంతరవర్తినం విలసద్విలాసమమాయకం ప్రాతరీవయి మానసాంతర్భావయి గురుపాదుకాం పంచవర్ణ శుచిర్విచిత్ర విశుద్ధ తత్వ విచారణం చంద్రసూర్యచిరగ్నిమండల మండితం ఘన చిన్మయం కళా పరిపూర్ణమంతర చిత్ సమాధి నిరీక్షణం ప్రాతరీవయి మానసాంతర్భావయి గురుపాదుకాం హంసచారమఖండనాదమనీకవర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతుదీర్ఘ నివాసినిం చక్రరాజమనాహతోద్భవమేకవర్ణమతః పరం ప్రాతరీవయి మానసాంతర్భావయి గురుపాదుకాం జన్మ కర్మ విలీన కారణ హేతుభూతమభూతకం జన్మ కర్మ నివారకం రుచిపూరకం భవతారకం నామరూప వివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతరీవయి మానసాంతర్భావయి గురుపాదుకాం తప్త కాంచన దీప్యమానమహానుమాత్రమరూపకం చంద్రికాంతర తారకైవరముజ్వలం పరమాస్పదం నీలనీరద మధ్యమాస్థిత విద్యుదాది విభాసితం ప్రాతరీవయి మానసాంతర్భావయి గురుపాదుకాం స్థూల సూక్ష్మ సకారణాంతరకేలనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞచేతసమంతరాత్మనిజాంశుకం సర్వకారణమీశ్వరం నితలాంతరాల విహారకం ప్రాతరీవయి మానసాంతర్భావయి గురుపాదుకాం ప్రాతరీవయి మానసాంతర్భావయి గురుపాదుకాం జై సద్గురు ప్రభు మహారాజుకు జై ఇందుగల గురుభక్త మండలికు జై గురు పరంపరమకు జై జై గురుదేవ జై గురు. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. ఎనభై 87వ పేజీలో మొదటి నుంచి ఇవాళ చదువుతున్నాం. జై గురు స్వామి. జై గురు అమ్మ. జై గురు. మధ్యలో వచ్చినప్పుడు అనంతండి జై గురు. కాబట్టి సర్వజీవులకు ఆధారభూతమైనటువంటి సర్వజీవులకు ఆధారభూతం అయినటువంటి సూర్యభగవానుని చేత జరుగుతున్నటువంటి ఆ ఉష్ణోగ్రత దాంట్లో నుంచి వస్తున్నటువంటి దాంతో పత్రహరితం ఏర్పడి సర్వ ప్రాణులకు అవసరమైనటువంటి ఆక్సిజన్ అనేది ఏర్పడుతోంది. చెట్ల నుంచి వాటి నుంచి జీవులని జీవిస్తున్నాయి. అన్నిటికీ కారణమైనటువంటి ఆ ఆదిత్యుడు సర్వసమానంగా చూస్తున్నాడు జీవుల పట్ల. ఆయనకి ఏమైనా భేదభావం ఉందా? ఎక్కడి నుంచి కూడా ఏ నీటినైనా ఆవిరి చేస్తున్న ఆయన ఆ సూర్యుడి నుంచి వచ్చే వేడితో అన్నీ పోతున్నాయి. కానీ అన్నీ మళ్ళీ పరిశుద్ధమై పైనుంచి వర్షం రూపంలో వస్తున్నాయి. అన్ని జీవుల పట్ల సమానమైనటువంటి భావాన్ని కలిగినటువంటి ఆ స్థితిని కలిగినటువంటి సూర్య భగవానుడి పట్ల మనం ఏం చేస్తున్నామంటే మనం కేవలం ఒక నమస్కారం ఇవ్వగలిగింది తప్ప మనం ఏమైనా సాయం చేసేది ఉందా? ఏమీ లేదు. దాన్ని గుర్తించడమే అంతే. ఆ విధంగా ఇవ్వగలిగినటువంటిది ఏమున్నది? ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశకం. ఆ సర్వశత్రువులు పోతారు. సమానమైనటువంటి దృష్టి ఆ ఆదిత్యునికి ఉన్నటువంటి సూర్య భగవానునికి ఉన్నటువంటి సమాన దృష్టి గనక నీకు ఏర్పడితే అసలు శత్రువే ఉన్నాడు.
జయావహం జపే నిత్యం ఆయువర్ధనముత్తమం. సర్వశత్రు వినాశనం అంటే శత్రువులు బయట ఉన్నారని కాదు. ఈ దుర్జనులంతా లోపలే ఉన్నారు. ఈ దుస్సంగం అంతా లోపలే ఉంది. ఆ లోపల ఉన్నటువంటి ఏంటివి? లోపల ఉన్నటువంటి మనలోనే ఉన్నటువంటి దుర్గుణాలన్నీ. ఆ దుశ్చర్యలను మనం విడనాడి మనసు విరిచేటువంటి దుర్జనులు, మనసును విరిచేటువంటి దుర్జనులంతా మాట్లాడితే అతని యొక్క మాట చేత కటువుగా ఉంటుంది. హృదయం ఒక్కలైపోయేటట్లు మాట్లాడతారు కొంతమంది. ఆ కటువైనటువంటి ఆ దుర్మార్గమైనటువంటి పదాలు ఎందుకు వస్తాయి నోట్లోంచి అంటే, వాళ్ళ లోపలే ఉంటారు. ఆ దుర్జనమైనటువంటి భావాలు లోపల ఉండడం వల్ల ఆ విధంగా మాట్లాడతారు. మరి సజ్జనుడైనటువంటి వాడు ఏ విధంగా ఉంటాడు? వినిపించు వేడ్క సజ్జనుడు అని ఈ గంధార్థంలో వాడినటువంటి పదాన్ని ఉపయోగిస్తారు. వినిపించు వేడ్క సజ్జనుడు. వినిపిస్తూ వేడుకుంటాడట. ఉత్తమమైనటువంటి కనీసం దానివల్ల నువ్వు కొంతైనా జ్ఞానం పొందుతావు వినుప్ప అని చెప్పి వినమని వేడుకుంటూ చెబుతాడట. ఆ వినేవాడు ఎలా ఉంటాడు? ఆ వినేవాడు కూడా సజ్జనుడైతే అశాంతం వింటాడు. ఏదో కొంచెం విని పోయేటట్టు కాకుండా మొత్తం వింటాడు, సమగ్రంగా వింటాడు. కొంచెంసేపు సేవ ఇక్కడ పెట్టుకొని కొంచెంసేపు ఎక్కడో పోతే ఏం చెప్తున్నాడో తెలియక కాకుండా సమగ్రంగా వింటాడు, శ్రద్ధతో వింటాడు, హృదయంతో వింటాడు. హృదయంతో, చెవులతో కాదు. చెవులతో వినడం అనేది శరీరం చేసే పని. ఏ శబ్దాన్నైనా ఊరికే వింటుంది. అందుకనే ఒక కవి ఏమన్నాడు, సినిమా కవి పాటలో, హృదయానికి చెవులుంటే జగమంతా నాదమయం అన్నాడు పాటలో. అట్లా హృదయంతో వింటాడట. హృదయంతో వినాలి, చెవులతో కాదు. హృదయంతో వింటే హృదయంలోకి ఎక్కుతుంది అది. కాబట్టి నువ్వు నేను ఒకటే అనే పద్ధతిగా వింటాడు. అప్పుడు నువ్వు వేరు నేను వేరు అనే పద్ధతి కాదు. ఆ చెబుతున్న గురువో లేకపోతే స్నేహితుడో చెబుతున్నటువంటి తన సహచరుడో ఎవరైనా చెప్పని వాళ్ళలో లీనమై వింటారు. నువ్వు నేను ఒక్కటే అనే పద్ధతిలో వింటారు. అట్లా లీనమైనటువంటి ఈశ్వరుడుగా వింటాడు. సమిష్టి కర్త అయినటువంటి ఈశ్వర భావంతో భేదం లేకుండా తానే ఈశ్వరుడు అనేటువంటి స్థితిలో ఉండి వింటాడంట. నీలో దివ్యత్వం ఎలా మేలుకోవాలో అలాంటి సూచన చేస్తాడు. అలాంటి సూచన నీలో దివ్యత్వం అంటే, ఇప్పుడు జీవత్వము, జీవుడు అనే భావనతో నేను జీవుడిని, నాకంటే వేరుగా దేవుడు ఉన్నాడనేటువంటి భావనలో ఇమిడిపోయావు. ఆ విచారణ గనక చేసి నువ్వు ఈ జీవభావానికి ఉండేటువంటి కించిజ్ఞత్వం వదిలి సర్వవ్యాపక చైతన్యం నేనేను అని గనక తెలుసుకుంటే, ఆ దివ్యత్వంగా ఉన్నటువంటి వారివి నువ్వేను. అట్లా దివ్యత్వం నీలో మేల్కొంటుంది. నువ్వు జీవభావం నుంచి, జీవుడి నుంచి ఈశ్వర భావానికి పోతే అప్పుడు నీలో మేల్కొంటుంది. కాబట్టి ఆ దివ్యత్వం ఎలా మేలుకోవాలో అలాంటి సూచన చేస్తాడు. ఆ చెప్పేటువంటి గురువు దివ్యత్వాన్ని మేలుకొల్పే సూచన చేస్తాడు. వేడుక అంటే తెలుగు పదం వేడుక. ఒక వేడుక నిర్వహిస్తారు. వేడుక చేస్తున్నామప్ప అంటారు చూడు. పెళ్ళిళ్ళు, పేరంటాలు, పండుగలు, ఇంకా ఇతరత్ర అన్నీ చేసేటువంటి వేడుకలే. అందరినీ పిలిచి చేసే పండుగ కార్యక్రమాలన్నీ. వేడుక అంటే తెలుగు పదం వేడుక. దేవుని పెళ్ళి నిర్వహిస్తారు. నిత్య కళ్యాణం, పచ్చతోరణం భగవంతునికి. ఆయనకు మనం చేసేది ఏమిటి? పెళ్ళి. అర్థం కాలేదు. అందరి పెళ్ళి ఆయనే చేస్తాడు. ఇదొక వేడుక. అందరి పెళ్ళి, అందరి సర్వము, వ్యవహారం అంతా కూడా ఎక్కడి నుంచి? సమిష్టికర్త అయిన పరమాత్మ నుంచి జరుగుతుంటే మనం ఆయనకు పెళ్లి చేసే ప్రయత్నాలు చేస్తాం. అందరికీ ఈ మధ్య అయితే ఇంకా, ఇంతకుముందు ఏదో భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కాటికే ఉండే, ఇప్పుడు అన్ని కళ్యాణాలు అనేకమైనటువంటి చేస్తున్నారు. నిజానికి ఏమిటి? అందరి పెళ్ళి ఆయన చేస్తే అదొక వేడుకగా ఎందుకు చేస్తున్నాడు? నిజానికి వేడుక అంటే అర్థం ఏమిటంటే, వేడుక అనే అర్థం
అంటే అర్థం ఏమిటంటే ఈశ్వర దర్శనం. ఆనాడు ఏ ఈశ్వర దర్శనం అయితే కలిగిందో ఆ రోజున నా హృదయం తనుమన ప్రాణం ధన ప్రాణములను అర్పించి సర్వస్వ శరణాగతితో హృదయం ఉప్పొంగేటట్టుగా ఈశ్వరుని దర్శించాలి. అంటే ఎవరు ఆ రూపంలో ఉండేటువంటి గురువును దర్శించినామనుకో అది కూడా ఒకటే. ఆయన ఎందుకంటే సమిష్టి కర్తృత్వమైనటువంటి పరమాత్మ స్థితి నుంచి కూడా పైకి ఎదిగినటువంటి స్థితిలో గురువు ఉన్నాడు. ఆ గురువును నువ్వు దర్శించినప్పుడు ఈ విధమైనటువంటి సర్వస్వ శరణాగతితో హృదయం ఉప్పొంగేటట్టుగా దర్శించాలి. జీవితంలో మరలా మరవలేవిక. అటువంటి దర్శనం నీకు కలిగితే జీవితంలో మరవలేవిక. ఆకారాన్ని దర్శించడం కాదు, ఆ తత్వాన్ని దర్శించడం. నాలో ఒక గొప్ప మార్పు లభించింది. ఎటువంటి మార్పు అయ్యా అంటే తిరిగి నేను మరలా పాత పద్ధతిగా ఉండలేనంతగా మార్చబడ్డాను. నువ్వు ఎట్లా మారిపోవాలంటే ఈ పైన చెప్పారే అన్ని లోపలే మనలోనే ఉన్నటువంటి దుర్గుణాలతో కూడినటువంటి ఆ దుస్సంగం అంతా పోవాలి, అంతా పోయినట్టుగా మారాలి. కాబట్టి తిరిగి ఎలా మారాలి? పాత పద్ధతిలో ఎవరైనా ఏవైనా లక్షణాలుంటే అప్పుడు నువ్వు సమాజ వ్యవహారంలో ప్రపంచ వ్యవహారంలో ఉన్నావు కాబట్టి నీలో అప్పటికి ఇంకా ఈ దైవచింతన అనేటువంటి భావనలు కానీ దీని పట్ల విచారణ జరగలేదు కాబట్టి నువ్వు ఇతరులతో అట్లా ప్రవర్తించినావు. మరి దీంట్లోకి ఇట్లా వచ్చిన తర్వాత వేదాంత విచారణలో బోధనలు తెలిసిన తర్వాత నీతో సహా ఈ ప్రపంచంగా కనపడుతున్నదంతా కేవలం కలవంటిదని తెలిసిన తర్వాత, ఇది ఎప్పటికైనా పోతుందని తెలిసిన తర్వాత, ఇంత విచారణ జరిగిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు పాత పద్ధతిలో ఉంటావా? తిరిగి నేను మరలా పాత పద్ధతిగా ఉండలేనంతగా మార్చబడ్డాను. అంటే అంతగా మారిపోయావు దీనివల్ల అనేది నువ్వు గుర్తెరగల. ఈ రీతిగా సంపూర్ణంగా పరిష్కరించబడినటువంటి జీవనం ఆ ఈశ్వర దర్శనం వల్ల లభించింది. ఈ సంపూర్ణంగా సంస్కరించబడినటువంటి జీవనం. సంస్కరణ అంటే మార్పు, సంస్కరణ అంటే దాన్ని మార్పు చేయడం. సంస్కరణలు అంటారు కదా, పలానా విషయంలో సంస్కరణలు చేయాలి. ఇంతకుముందు గొప్ప వాళ్ళంతా గురిజాడప్పారు, కందుకూరి వీరేశలింగం లాంటి వాళ్ళు ఏం చేశారు అంటే సంఘ సంస్కరణ చేశారు. సంఘాన్ని సంస్కరించే పని చేశారు. సంఘం అంతా ఒక్కొక్కసారి లోకులంటే కాకుల మూకలాగా పోతుంది కాబట్టి, మూస పద్ధతిలో పోతుంది కాబట్టి సంఘ సంస్కరణ అన్నారు వాళ్ళని. అట్లాగే నీలో జరిగేటువంటి సంస్కరణ ఇది. ఏ విధంగా అంటే సంపూర్ణంగా సంస్కరించబడినటువంటి జీవనం నీకు ఏర్పడాలి. అప్పుడు నేను వేరుగా ఉన్నటువంటి వ్యష్టి భావం వదిలిపెడితే సమిష్టికర్త అయినటువంటి ఈశ్వర భావాన్ని నువ్వు అందిపుచ్చుకొని ఆ ఈశ్వర దర్శనం నీ భావనలో లోపలే దర్శించుకొని ఆ సద్గురు దర్శనం వల్ల, ఆ రూపంలో నీకు బోధిస్తున్నటువంటి సద్గురు దర్శనం వల్ల లభించింది. ఏది లభించింది? ఈ రకమైనటువంటి సంస్కరించబడినటువంటి జీవనం, మారిపోయినటువంటి జీవనం, మార్పు చెందినటువంటి జీవనం జరగాలి. అది వేడుక అంటే అటువంటి పద్ధతిగా వినిపించు వేడుక. సజ్జనుడు ఇంకేం చెప్పారో చూడండి. గొప్ప ఉపమానం. ఏమండి సజ్జనుడు ఎవడో దుర్జనుడు ఎవడో ఎట్లా కనుకుంటావు అంటే అంత తేలిగ్గా మా దగ్గర లేదు కదా అనేటువంటి వాళ్ళకి కనవచ్చే ముంజేటి కంకణాలు వేరే నిలువుటద్దం కావాలనా? ఎవరికి వారు వాళ్ళకి చూసుకోవాలి, అంతేగాని ఆ ఇంకోటి అవసరం లే. చేతికుండే కంకణము తానే చూసుకోగలడు, అద్దం సహాయం అవసరంలే. తానంతకు తానే కంటికుండేటివి అయితే తన కళ్ళు తనకు నుదురైతే కనపడదు. కళ్ళ నుంచి ఎదురుగా ఉన్న వస్తువులన్నీ కనపడతాయి. ఎదురుగా ఉండే ముంజేటి కంకణం ఎవరో చెప్పాల్సిన పని లేదు. కాబట్టి నీలేకి చూసుకుంటే ఏమి నేను ఎట్లాంటివన్నీ అనే భావన నువ్వు చెందితే ముందు ఇక నీకు అవతల కనపడే వ్యక్తి సజ్జనుడా దుర్జనుడా అనేది కూడా తెలిసిపోతుంది. కాబట్టి అంత తెలివి మా దగ్గర లేదు అనేటువంటి వాళ్ళకి ఇది చెబుతున్నాడు. కనవచ్చే ముంజేటి కంకణాలు వేరే నిలుపుటద్దం కావాలనా అని పరిశోధించి తెలుసుకోవలసినంత అగత్యం ఏం లేదు అక్కడ. ఆయన ఆశ్రయించగానే నీ ప్రయత్నం లేకుండానే నీవు ఆయన వశమైపోయి
ఆయన్ని ఆశ్రయించగానే నీ ప్రయత్నం లేకుండానే నీవు ఆయన వశవర్తివై అయిపోతావు. అట్లాంటి సద్గురువును ఎంచుకొని నువ్వు సర్వస్వ శరణాగతి రీతిలో ఆయన దగ్గర ఆశ్రయం పొందావు అంటే ఒకరిపైనటువంటి ఒకరికి ఆ ప్రభావం ఏర్పడి నీ ప్రయత్నం ఏమీ లేకుండానే ఇంకా ఆయన యొక్క వశం అయిపోతావు. ఆయన ఏం చెప్తే అది అనే పద్ధతిలో వశమైపోతావు. అది సజ్జనుడు అంటే ఎట్లుండాలి అంటే అట్లుండాలి. లోపల ఉన్నటువంటి నీ భావాలు కాకుండా ఆ చెబుతున్నటువంటి దానిని వినగలిగి నువ్వు సంస్కరించబడే విధంగా, మార్పు చెందే విధంగా, దైవిక తత్వాన్ని అలవర్చుకునే విధంగా మార్చేసేటువంటి ఆయన మాటల్ని నువ్వు విని వశడువైపోయి సజ్జనుడుగా మారిపోతావు. ఆయన ఏం చెప్పక్కర్లే, ఆయన చూస్తే చాలు, ఆయన ఒక మాట మాట్లాడితే చాలు, అది నీ హృదయంలోకి చేరిపోతుంది. సర్వస్వ శరణాగతిగా ఉండాలి. మళ్ళీ నేను అక్కడికి పోయి నేననే అహంకారపూరితంగా కాకుండా ఆయన దర్శనమే చాలు. అటువంటి మహనీయుల యొక్క సాంగత్యము, సాన్నిధ్యము నిన్ను వశపరుచుకుంటుంది. అటువంటి మహనీయుల దగ్గరికి వెళ్తే ఆ మహనీయుల యొక్క మాట, ఆ మహనీయుల యొక్క సాంగత్యం, సాన్నిధ్యము నిన్ను వశపరుచుకుంటుంది. నిన్ను లోపల నుంచి మార్చేస్తుంది. నిన్ను మార్చాల్సింది ఎక్కడ? పైన పౌడర్ వేసుకొని మనం కాదు, పైన ఉన్నటువంటి అంతా అందమైనటువంటి దుస్తులను ధరించి పైన అంతా మేకప్ చేసుకుంటాం కదా, అక్కడ కాదు మారాల్సింది. మారాల్సింది లోపల నుంచి మారాలి. లోపల మారాలి ముందు. కాబట్టి ఏం మారుతుంది? ఆయన దర్శనమే చాలంటే మహనీయుల యొక్క సాంగత్యం ఏ విధంగా మారుతుందంటే నిన్ను లోపల నుంచి మార్చేస్తుంది. నీ లోపల నీ హృదయంలో ప్రశ్న మొదలయ్యి, నీ హృదయం కాడ మొదలయ్యి అక్కడి నుంచి నేను సర్వము మార్చేయగల శక్తివంతమైంది అటువంటి వారి సాంగత్యం. ఆంతరిక పరిపక్వతను అందిస్తుంది. ఆంతరిక పరిపక్వత. ఒక కాయ పరిపక్వం చెందింది అంటే ఆ కాయ పూర్తిగా తయారైంది, పండుగ మారింది తప్ప ఉపయోగానికి రెడీ అయింది పండుగ మారి అని అంటాం. దాని పరిపక్వత అంటారు. ఇక్కడ చెబుతున్నటువంటి పరిపక్వత ఏది? ఆంతరిక పరిపక్వత. నీ అంతరంగంలో, నీ మనసులో, నీ హృదయంలో జరిగేటువంటి పరిపక్వత ఇది. అటువంటి పరిపక్వత అందిస్తుంది. అటువంటి సాంగత్యం వల్ల నువ్వు పరిపక్వత చెంది మార్పు చెందినట్టుగా ఉంటే గనక అప్పుడు లోపల నుంచి వచ్చినటువంటి పరిపక్వత అది. లోపల పరిపక్వత చెందినాడంటే నీ ప్రవర్తించే తీరే మారిపోతుంది, నీ వ్యవహార తీరే మారిపోతుంది. ఇక ఏం జరుగుతుంది? చైతన్యతా స్ఫూర్తి అందిస్తుంది, దివ్య జీవనాన్ని అందిస్తుంది. దివ్యమైనటువంటి దైవత్వం వలె పూర్తిగా సజ్జనుడైపోయి సాత్విక భావంతో, దైవత్వ భావంతో వాడే అట్లా మారినటువంటి పురుషుడే కానీ స్త్రీ కానీ దివ్య పురుషులుగా, దివ్యమైనటువంటి తత్వంతో కనపడతారు. అట్లా మారినటువంటి వాళ్ళు అంతటి పరిపక్వతనిస్తుంది అంతరంగంలో. అది చైతన్యత స్ఫూర్తిని అందిస్తుంది, దివ్య జీవితాన్ని అందిస్తుంది. నీకు అప్పుడు అన్నిటి సమాన దృష్టితో చూసినటువంటి రెండింటిని, సుఖాన్ని, దుఃఖాన్ని, కష్టాన్ని, నష్టాన్ని అన్నిటినీ సమానమైన భావంతో చూసేటువంటి దివ్యత్వం నీలో ఏర్పడుతుంది. కాబట్టి నూతనమైన జీవనాన్ని ప్రారంభింపజేస్తుంది, నవ్య జీవనాన్ని అందిస్తుంది. నూతనమైన జీవితాన్ని అటువంటి పెద్దల యొక్క సాంగత్యం వల్ల నీకు ఏర్పడుతుంది. అటువంటి వాళ్ళు ముంజేతి కంకణం లాంటి వాళ్ళు. అది చూడడానికి మళ్ళీ ఒక అద్దం సహాయం, అది కూడా ఘనమైన నిలుటద్దం కావాలా? అటువంటి వాళ్ళు మారాలంటే మళ్ళీ అటువంటిది ఏమీ అవసరం లే. సాంగత్యం మంచి సద్గురు అయినటువంటి వారి దగ్గర ఉంటే నీలోకి నువ్వు చూసుకుంటే కనపడుతుంది నీలోనే. కాబట్టి అదంతా అటువంటి వారి దగ్గర జరుగుతుంది. అంత పరిశోధన కూడా అక్కర్లేదు. భగవాన్ రమణులు సులభంగా చెప్పారు. మామూలుగా కట్టుతప్పి దాని ఇష్టం వచ్చినట్లు పోయేటువంటి మనోబుద్ధులు ఎవరి సాన్నిధ్యంలో అయితే, ఏ స్థితిలో అయితే, ఏ క్షేత్రంలో అయితే, ఏ స్థానంలో అయితే తమంతట తామే ఉపశమించాయో, పట్టుబడ్డాయో, శాంతించినాయో అదే నీ గురుస్థానము. నీ గురుస్థానం ఎటువంటిదిగా ఉండాలంటే రమణ మహర్షి చెప్పినటువంటి వాక్యాన్ని ఇక్కడ ఉదాహరించారు.
ఎట్లా అవతరించారంటే మామూలుగా కట్టు తప్పి దాని ఇష్టం వచ్చినటువంటి పోయేటువంటి మనోబుద్ధులు. మామూలుగా ఏం చేస్తాం, పసరానికి ఇష్టం వచ్చినట్టు పోయి ఆడంటే ఆడబడి వేసి పోతుందని చెప్పి ఓ చోట కట్టేస్తాం. మిగతాది అప్పుడు బయటికి తొలకపోయినప్పుడు ఈ మనిషి వెంబడిస్తుంటాడు కాబట్టి మళ్ళీ తాను లేనప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ కట్టేస్తాం. కాబట్టి ఆ కట్టేసినటువంటిది ఇంకెక్కడ పోకుండా అది అట్టే ఉంటుంది మళ్ళీ ఇప్పే వరకు. అట్లా కట్టు తప్పిపోయినటువంటి దాన్ని కట్టేసినట్టు ఈ ఇష్టం వచ్చినట్టు పోయేటువంటి మనోబుద్ధులు, మనస్సు బుద్ధి ఒకటి ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు పోతుంది. ఆ మనస్సు ఏమో అన్నిటి పట్ల ఇచ్చ కలిగించుకుంటుంది, అన్నిటి పట్ల ఆకర్షణ కలిగించుకుంటుంది. బుద్ధి ఏం చేయాలి? విశ్లేషించాలి. అది అవసరమా, మనకు అవసరం లేదా, మనం చేస్తున్న పని మంచిదా కాదా అని. ఆడేదో వస్తువు ఉంది, ఎవరు లేరు, ఇది తీసుకుంటే బాగుండు అనేది కల్పించినారనుకో, మనసులో ఆకర్షించబడింది అనుకో, వెంటనే బుద్ధి ప్రవేశించి విశ్లేషించి ఇది తగదు, ఇది అవసరం లేదని చెప్పగలిగినటువంటి స్థితి ఉండాలి. కాబట్టి ఏం చెప్తుంది, ఏ స్థితిలో అయితే ఆ మనోబుద్ధులు ఎవరి సాన్నిధ్యంలో అయితే అట్లా కట్టు తప్పిపోకుండా కంట్రోల్ లేకొస్తాయో, ఏ క్షేత్రంలో అయితే నీ మానసికంగా ఉన్నటువంటి మనోబుద్ధులు, మనసు బుద్ధి రెండూ కూడా స్వాధీనం లేకొచ్చి ఉపశమిస్తాయో, తమంతట తామే ఉపశమించాయో, పట్టుబడ్డాయో, శాంతించాయో, ఎక్కడైతే నీకు శాంతి దొరుకుతుందో, ఎక్కడైతే ఆ విధంగా ఉపశమించినటువంటి మనోబుద్ధులు ఉపశమించినటువంటి పరిస్థితి కలిగిందో, ఎక్కడ శాంతించాయో అదే నీ గురుస్థానం. ఎక్కడ నీ మనసులో బుద్ధిలో అల్లకల్లోలం జరగకుండా సాధారణ స్థితిలో ఉన్నటువంటి స్థితిలోకి నీ మనసు బుద్ధి జరిగిందో ఆ క్షేత్రమే, ఆ స్థానమే, ఆ గురు దర్శనమే నీకు గురుస్థానం. అదే ఇంకా అటువంటి స్థితి ఎక్కడైతే నీకు కలుగుతుందో, ఎవరి మాటలు వింటే కలుగుతుందో అది నీ గురుస్థానంగా గుర్తించుకో. కాబట్టి నాకు సరిపోయిన గురువు ఎవరండి అని వెతికే వారికి సులభమైన మార్గం, వారు ముంజేతి కంకణం వలె ఉంటారు. వారు ఎదురుగానే పోతానే వారి మాటలు వింటానే మీకు అర్థం కావాలి. నీ ఎక్కడో శోధించాల్సిన పని లేదు, వారి వద్ద ఉంటే చాలు. అటువంటి వారిని గుర్తించిన వారి దగ్గర ఉంటే చాలు. శాంతి, ఉపరమ, ఉపేక్ష, తితీక్ష అలాంటి సద్గుణాలన్నీ సమాహారంగా సహజంగా సంక్రమిస్తాయి. ఆ చెప్పినటువంటి సాధకుడికి చెప్పినటువంటి శాంతి, తితీక్ష, సమాధానం ఇవన్నీ చెప్పారు. అనేక రకాల సాధన సంపత్తిలో వచ్చినాయి ఇవన్నీ. ఈ అంతరింద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం సర్వం కూడా ఏర్పడతాయట అటువంటి వారి వద్ద ఉంటే చాలట. ఉంటే చాలు అటువంటి వారి దగ్గర, దానివల్ల నీకు ఏర్పడతాయి అని చెప్తున్నారు నీలోనే. అటువంటి సద్గుణాల సమాహారం సహజంగా సంక్రమిస్తాదంట. ఆ సద్గుణాలన్నిటితో కూడినటువంటి సమాహారం అంతా సహజంగానే సంక్రమిస్తాదట. వారిని ఆశ్రయించి ఉంటాయి, అన్ని సద్గుణాలు వారిని ఆశ్రయించి ఉంటాయట. వారెవరికీ కూడా ఈశ్వరత్వానికి భిన్నంగా, ఆత్మస్థితికి భిన్నంగా, సాక్షిత్వానికి భిన్నంగా కేవలం దేహాత్మభావంతో వ్యవహరించే పద్ధతిగా ఉద్బోధించరు. అటువంటి మహానుభావులు ఎట్లా బోధిస్తారు, ఏ విధంగా బోధిస్తారంటే చెప్తున్నారు. వారికి ఎవరికి కూడా అటువంటి మహానుభావులకి ఈశ్వరత్వానికి భిన్నంగా, అంటే ఆత్మస్థితికి భిన్నంగా, తాను ఆత్మస్వరూపుడైనటువంటి దివ్యత్వం కలిగినటువంటి సమిష్టికర్తగా ఉన్న ఈశ్వరత్వానికి నాకు భేదం ఉంది అని భావించే విధంగా ఉన్నారట వాళ్ళు. సాక్షిత్వానికి భిన్నంగా అంటే తాను ఫలానా అనేటువంటి నామరూపాత్మకమైనటువంటి దాంట్లో ఉంటేనేమో వెష్టిగా ఉన్నట్టు, వెష్టిగా లేకుండా తనను జగత్తును రెండింటినీ గుర్తించగలుగుతూ ఉండి దానితో సంగమించకుండా సాక్షిగా ఉండాలి. దాంతో లీనమయ్యావంటే మళ్ళీ నువ్వు సాక్షివి కాదు. దేనితో లీనమయ్యావో, మనసుతో వెష్టిగా లీనమయ్యావనుకో, ఏ వస్తువుని తినడానికో, ఇంకో కోరికతోనో, ఇంకో దానితోనో, దాంట్లో లీనమైనట్టు. కాబట్టి అట్లా లీనమయ్యే దానికి భిన్నంగా
సాక్షిత్వానికి భిన్నంగా, ఈశ్వరత్వానికి భిన్నంగా వాళ్ళు ఎప్పుడు కూడా వ్యవహరించరంట. కేవలం దేహాత్మ భావంతో వ్యవహరించే పద్ధతులు బోధించరు. కేవలం దేహాత్మ భావంతో బోధించారంట వాళ్ళు. దేహాత్మ భావంతో బోధిస్తే తనను తాను గుర్తిస్తున్నట్టు, తన ఉనికిని గొప్పగా గుర్తించుకుంటున్నట్టు, తాను గురువు అనుకుంటున్నట్టు, మిగిలిన వారిని శిష్యులు అనుకుంటున్నట్టు, అట్లా వేరుగా చూసేటువంటి పద్ధతిలో దేహాత్మ భావంతో వాళ్ళు వ్యవహరించే పద్ధతిలో బోధించారట అటువంటి వారు. అటువంటి ఉద్బోధే చేయరు. అటువంటి మహానుభావులను ఆశ్రయించాలి. వాళ్ళు దేహాత్మ భావంతో లేనటువంటి అశరీరత్వాన్ని, తన భావనలో అశరీరత్వంగా ఉన్నటువంటి కనపడుతున్న సర్వ జగత్తుతో సంగమించకుండా తాను అశరీరుడుగా భావనలో ఉన్నటువంటి గురుమూర్తిని ఆశ్రయించాలట. అటువంటి మహానుభావులను ఆశ్రయిస్తే మనస్సు విరిచేటట్లుగా మాట్లాడేటువంటి దుర్జనుడిని పరిత్యజించాలి. ఎవరైనా మనసు విరిచేటట్టు, లేదంటే ఏ విధంగా నీ భావనలో ఉన్నటువంటి దానికి వ్యతిరేకంగా చెడగొట్టేటట్టు ప్రవర్తించేటువంటి మాట్లాడేటటువంటి వారిని పరిత్యజించాలి. అటువంటి వారి దగ్గరికి పోనేయకూడదు. ఎవరైనా అటువంటి వారు, లేదంటే అటువంటి వారితో స్నేహం కూడా చేయకూడదు. గురువుగా స్వీకరించడం కాదు, లేదా ఇంకో రకం కాదు. అసలు స్నేహం కూడా ఈ దుర్జనత్వంగా మాట్లాడే, దుర్జనత్వంగా ఉన్నటువంటి వాళ్ళని పరిత్యజించాలి. దగ్గరికి కాకుండా మనమే దూరంగా తప్పుకోవాలి. ఏమండి, అందరిలో ఈశ్వరుడు ఉన్నాడంటున్నారు కదా, మరి దుర్జనుడిలో ఈశ్వరుడు లేడా? ఇంకా ఈ ప్రశ్న చూడండి. సర్వమానవ సమానత్వం అన్నప్పుడు, సర్వము ఒక్కటే అన్నప్పుడు, జగత్తంతా, ప్రపంచమంతా, ఈ లోకమంతా, విశ్వమంతా, సర్వము కూడా కేవలం చైతన్యమే ఉన్నది. మిగిలిన జడమంతా ఒకప్పుడు పుడుతుంది, ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు మార్పు చెందుతుంది, లేదా నశిస్తుంది కదా. మరి ఈ అంతటిలోనూ ఉన్నటువంటి చైతన్యం ఉన్నప్పుడు, అంతటా ఈశ్వర చైతన్యమే ఉన్నప్పుడు, దుర్జనుడిలో ఉండలేడా? మరి ఈశ్వరుడు లేడా అని అడిగితే, అంటే విషంలో కూడా ఈశ్వరుడు ఉన్నాడయ్యా అని విషం పుచ్చుకుంటే ఏమవుతుంది? ప్రమాదం కదా. విషంలో కూడా దేవుడే ఉన్నాడు, కానీ నీవు విషం తాగుతావా? లేదు కదా. దాని తత్వం తెలిసి అందులో ఉన్న అంత సర్వవ్యాప్తంగా ఉన్నటువంటి చైతన్య స్వరూపంలో ఉన్నాడు. అంతే తప్ప ఇది తాగమనో, ఇది ఇంకోటి చేయమనో కాదు. నువ్వు దాని తత్వాన్ని తెలుసుకుంటే, అందులో విషం ఉంది కాబట్టి విషం తాగుతాము, ఈశ్వరుడు కూడా విషమే అని అనుకుంటే అట్లా కాదు. దుర్జనుడుగా ఉన్నటువంటి వాడు దుర్జనుడు, తాను సజ్జనుడు, తాను ఏ విధంగా దుర్జనుడో వాడు మారినాడు అనుకో, అందులోనే ఉంటాడు. కేవలం మార్పేది అంతే. ఒకప్పుడు గురువుగా, ఇప్పుడు గురువుగా అయినటువంటి వాడు కానీ, లేదంటే ఇప్పుడు మహాత్ముడుగా కొలిచి వాల్మీకిని మహాత్ముడుగా కొలుస్తున్నాం. ఎక్కడ చూసినా విగ్రహాలు కూడా పెట్టాం. మరి అంతకుముందు ఏమిటైనా దారిలో వచ్చేటువంటి తలల పగలగొట్టి అయినా సరే వాళ్ళ దగ్గర వస్తువులు లాక్కున్నాడు, అనేక జీవులను వేటాడాడు, హింసించాడు, దారి దోపిడీ చేసేటువంటి వాడిగా ప్రవర్తించాడు. ఒక్క మార్పుతో సమూలంగా మార్పు జరిగిపోయి అయినాడు. అట్లా కాబట్టి అంతవరకు ఆయనలో లేడా? ఆయనలో ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే కనుక్కుంటాడో అప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి, ఆయనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని కనుక్కొని మారుతాడు. కాబట్టి అప్పటి వరకు మనం దూరం పెట్టాలి ఆయన్ను. ఆయనలో కూడా ఉన్నాడు కదా ఈశ్వరుడు, కనుక్కోలేదు ఆయన, అంతే అని అనుకున్నాం అనుకో, ఇదిగో ఈ విషయంలో కూడా ఈశ్వరుడు ఉన్నాడు కదా అని విషయం తాగితే ఎట్లయితుందో అట్లయితుంది. కాబట్టి ఉన్నాడు, ఉండేకేమో ఆ దుర్జనుడిలో కూడా ఉన్నాడు, కానీ ఆ దుర్జనుడు కనుక్కోలే. సర్వవ్యాప్త చైతన్యంగా ఉన్నటువంటి స్థితిలో నేనున్నాను, నేను నామరూపాలతో కొన్ని శరీరాన్ని కాదనేది ఆ దుర్జనుడు విచారించలేదు. కాబట్టి ఆ దుర్జనుడు విచారించి అది పొందలేదు. కాబట్టి అతనిలో ఈశ్వరుడు ఉన్నప్పటికీ గుర్తించలేకుండా ఉన్నాడు, అంతే. కాబట్టి విజ్ఞతతో వ్యవహరించాలి. ప్రమాదం వచ్చినప్పుడు మనం, అది ప్రమాదం కూడా ఈశ్వరేచ్ఛ కదా అని కావాలని పోయి ఎవరి కిందన్నా తగులుతామా, పడతామా? విజ్ఞతతో వ్యవహరిస్తున్నాం కదా. ఎప్పుడో జరగాల్సినప్పుడు ప్రమాదం జరిగిందనుకో, దాన్ని నువ్వేమీ చేయలేవు, కానీ అదే పనిగా అయితే చేయవు కదా. కాబట్టి అంతేకాని లక్ష్య సిద్ధి కొరకు ఉపకరించినటువంటి జీవనాన్ని గుడ్డిగా అనుసరించడం అని
వేదం కానీ వేదాంతం కానీ బోధించదు. మూఢత్వాన్ని బలపరచలేదు, భ్రాంతిని బలపరచలేదు. కాబట్టి ప్రమాదము విజ్ఞతతో వ్యవహరించాలి, సందర్భాన్ని బట్టి విజ్ఞతతో వ్యవహరించాలి. అంతేగాని లక్ష్య సిద్ధి కొరకు ఉపకరించినటువంటి జీవనాన్ని, మనం ఏ లక్ష్యం పెట్టుకొని ఇదంతా చేస్తున్నామో దానికి ఉపకరించకుండా ఉండేటువంటి జీవనాన్ని మనం విడనాడాలి. ఆ జీవనాన్ని గట్టిగా అనుసరించమని ఎక్కడా కూడా అటువంటి జీవనం నాకు లక్ష్య సిద్ధి ఫలానా చోటికి పోతే అవుతుంది అని అంటే ఆ చోటుకో సందర్భమో ప్రాంతమో కాదు, కేవలం అక్కడ భావానితో సహా నీ జీవనంలో ఉన్నటువంటి దాన్ని అంతటినీ మార్పు చేయగలిగే స్థితిలోకి పోవాలి. కానీ ఒకవేళ ఈ మార్గంలో పోతే ఉపకరిస్తుంది అని లక్ష్య సిద్ధికి ఉపకరించకుండా ఉండే మార్గంలో పోయినావనుకో, దాన్ని గుడ్డిగా పోకూడదు, నువ్వు విచారణ చేసుకొని పోవాలి. మార్గం ఏది అని తెలియనప్పుడు దారిలో వాళ్ళని అడుగుతామా లేదా, ఏమయ్యా ఈ దారి ఏదో చాలా కటువుగా ఉంది, అసలు ఇది పోతుందా లేదా, అక్కడ ఇంకా ఎక్కడ చిక్కులు లేకపోతుందా అని ఎవరినో కనపడినప్పుడు అడుగుతాం, ఈ దారి ఏంటి పోదు తప్ప ఇది చాలా కష్టంగా ఉంది, ఇదిగో ఈ దారిలో పో అని చెప్పాడు అనుకో, నువ్వు గమ్యాన్ని చేరుకుంటావా లేదా? కాబట్టి ఆ లక్ష్య సిద్ధి కొరకు జీవనాన్ని చేయాలి, కానీ గుడ్డిగా అనుకరించకూడదు. గుడ్డిగా అనుసరించిపోయినానుకో, ఆ ఎవరిని అడగాలి, నేనెందుకు అడగాలి, నేను పోతే ఇట్టే పోతే పోతా అటుకి అని పోయినామనుకో, ఇంకా కొన్ని చిక్కులు వస్తాయి. కాబట్టి ఈ గుడ్డిగా అనుసరించమని వేదం కానీ వేదాంతం కానీ బోధించలేదు. వేదం ఎప్పుడు కూడా గుడ్డిగా అనుసరించమని బోధించదు. మూఢత్వాన్ని బలపరచదు, భ్రాంతిని బలపరచదు. మూఢత్వాన్ని భ్రాంతిని తొలగిస్తుంది, తొలగించేటువంటి పద్ధతిలో ఇది చెబుతుంది. కానీ ఎప్పుడు అట్లా గుడ్డిగా ఊరికే ఫాలో కమ్మని, ఊరికే అనుసరించమని చెప్పదు. పరమహంస అంటారు, ఒక ఆయన రాజవీధిలో నడుస్తూ ఉంటే గంధగజం ఎదురొచ్చిందట. పైన మావటివాడు ఉన్నాడు. ఆ గంధగజాన్ని చూస్తూ, ఆహా చాలా బాగుంది ఈ ఏనుగు, విశేషంగా ఉంది అని ఎదురుగా నిలబడి చూస్తున్నాడట ఒక ఆయన. ఇంతలో ఎక్కడో విన్నటువంటి వాక్యం గుర్తొచ్చిందట. ఏమిటయ్యా అంటే, సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మాని ఇచ్చతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శనం అన్నారు కదా. ఏనుగులో కూడా ఈశ్వరుడే ఉన్నాడు కదా. ఈ గజాన్నే కదా మనం వినాయక చవితి నాడు అర్చించేది. కాబట్టి ఏనుగు ఈశ్వరుడని ఎదురు వెళ్ళాడట. నమస్కరిద్దామని, అర్చన వందనాదులు అర్పిద్దామని పైనున్న మామటివాడు చూశాడు. తొలగమన్నాడు. తొలగమంటే నేను ఈశ్వరుని అర్చించడానికి వెళ్తున్నానని అంటే మామటివాడు నన్ను తప్పుకోమంటున్నాడు, నేను తప్పుకోను అన్నాడు. ఇంతలో పక్కనున్న వాళ్ళు గబుక్కన పక్కకు లాగి అతని ప్రాణాన్ని కాపాడారు. కాబట్టి ఎట్లుండాలి? పరమహంస అనే ఆయనకేమో సర్వసమానత్వ భావనతో చూసే చూపు ఉంటుంది. కానీ వ్యవహారాన్ని బట్టి నువ్వు నడుచుకునే పద్ధతి లేకపోతే, అన్నిట్లోనూ ఉన్నారు, అన్నిట్లో ఉన్నటువంటి ఒకే చైతన్యం పనిచేస్తుంది సర్వజీవుల్లోనూ. కానీ మానవునికి మాత్రమే బుద్ధి వికాసం అనే దాన్ని, బుద్ధితో విశ్లేషణ చేయగలిగినటువంటి దాన్ని మానవునికి ఉంది, మిగతా జీవుల్లోకి లేదు. అవి వాటి శరీర ధర్మాన్ని బట్టి ప్రవర్తిస్తాయి. కానీ ఇక్కడ రాజవీధిలో వెళ్తుంటే గంధం పూసినటువంటి ఒక గజం, ఆ మామూలుగా నామాలు పెట్టి పూసింటారు. ఏనుగులు, పెద్ద పెద్ద ఏనుగులు, దేవాలయాల్లో ఉండే ఏనుగులకి అన్నిటికీ గంధంతో సహా అన్నీ పూసి అలంకరణ చేసి తిప్పుతారు. అట్లా ఇది ఎదురొచ్చిందట. ఎదురొస్తే పైనేమో మావటివాడు ఉన్నాడట. ఈయనేమో ఆ గంధగజాన్ని చూసి ఆహా బాగుందని చెప్పి ఎదురుగా నిలబడి అప్పుడు గుర్తొచ్చిందంట వాక్యం. ఏమిటంటే, సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శనం అని. అంతటా ఉన్నది ఈశ్వరుడేనని, అంతటా సమదర్శనం కలిగి ఉండాలని గుర్తొచ్చిందట. ఏనుగులో కూడా ఈశ్వరుడే ఉన్నాడు కదా అని ఆ ముందుకు పోతున్నాడట. వాడేమో వద్దయ్యా ఎదురు రాకు, అది వేరే కొత్త వాళ్ళని చూసి వెంబేరెత్తుంది, ఆ ఏనుగు ఎంత నామాలు పెట్టినప్పటికీ, ఎంత అలంకరణ పద్ధతిలో దానికి దండ వేసినప్పటికీ, ఏం చేసినప్పటికీ ఆ మావటి వానికి ఎవరైతే దాన్ని పాలిస్తున్నారో వాళ్ళకే అలవాటు, కానీ మిగతా బయట వాళ్ళకి ఎందుకుంటుంది? తొలగమని వాడు చెప్తుంటే
నేను ఈశ్వరుని అర్చించడానికి వెళ్తున్నాను. నేను వెళ్తుంటే నువ్వేమో మావటివాడు నన్ను తప్పుకోమంటాడేంది అని అనుకుంటున్నాడు తనలో. నేను తప్పుకోను అన్నాడట. ఇంతలో పక్కనున్న వాళ్ళు గబుక్కుని వచ్చి పక్కకు లాగేశారట. తప్పుకోనంటావా, అయిందయ్యా, తొక్కేస్తుంది అది అని చెప్పి పక్కకు లాగి ప్రాణాన్ని కాపాడారట. ఆయన సాయంత్రం పాఠం చెప్పిన గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళా సాయంత్రం ఆయన గురువు దగ్గరికి వెళ్ళాడట, పాఠం చెప్పిన గురువు దగ్గరికి వెళ్ళి పరమహంస దగ్గరికి వెళ్ళి, అయ్యా, తమరు అంతటా ఈశ్వరుడు చూడమన్నారు కదా, సర్వజీవుల యందు హృదయాంతర్వర్తి అయి ఉన్నటువంటి ఈశ్వరుని చూడమన్నారు కదా, ఈశ్వరుడు ఉన్నాడన్నారు కదా, నేడు ఇలా జరిగింది. నేను ఈ విధంగా పొద్దున ముక్కుందామని వస్తే మావిటివాడు తప్పుకో అన్నాడు. నేనేమో తప్పుకోలే, దాంట్లో ఈశ్వరుని దర్శిద్దామనుకున్నా. అంత లోపల పక్కన వాళ్ళు లాగేశారు పక్కకు, నన్ను అది తోసేస్తుందని అన్నట్టుగా ఈ సంఘటన అంతా చెప్పాడు. ఈ సంఘటన ఆ ఏనుగుకి ఎదురెళ్ళాను అనేది ఆ గురువు గారి దగ్గరికి పోయి చెప్పాడు. ఏమయ్యా మీరు ఇట్లంటే, సర్వత్రా ఒక్కటే ఉన్నది, అదే ఈశ్వరత్వం అనేది ఉన్నది, అంతటా ఒక్కటే ఉన్నది అని చెప్తే నాకు ఇట్లా అయినా అని చెప్పాడు. గురువు దగ్గరికి వెడితే ఈశ్వరుడని గజాననుడని అర్చిద్దామని వందనం సమర్పించుకుందామని అంటే పరమహంస గారు అన్నారు, నాయన, పైన ఉన్నటువంటి మావటివాడు కూడా ఈశ్వరుడే కదా, నేను తొలగమని చెప్తున్నాడే అని హెచ్చరిస్తున్నాడు కదా, మరి ఆ ఈశ్వరుడి యొక్క ఉపదేశాన్ని స్వీకరించలేదా అన్నాడట గురువు. ఆ పైనున్నవాడు అనుభవంతో దాన్ని నడిపిస్తున్నాడు. ఆ నడిపిస్తున్నవాడు కూడా నీకు సూచన చేస్తున్నాడు కదా, పక్కకు పోనాయనా అని. తొలగం అంటున్నాడు కదా, అనుభవంతోనే తొలగం అంటున్నాడు. మరి నువ్వు ఈ కింద ఏనుగులో ఈశ్వరుని చూసిన వానివి, ఆ పైన చెబుతున్నటువంటి నీకు చెబుతున్న వానిలో ఈశ్వరుని చూడలేదా నువ్వు? ఆయన చెప్తున్న మాట విని నువ్వు పక్క తప్పుకోవాలి కదా. కాబట్టి ఇట్టి పద్ధతులను ఆశ్రయించడం తప్పు, ఇది భ్రాంతి కదా. కామ్యక కర్మ పద్ధతులన్నీ కూడా ఈ రీతిగా ఎక్కువ పాళ్ళు, మూఢత్వం ఎక్కువ పాళ్ళు, భ్రాంతిగతమైన పద్ధతులను కలిగి ఉంటాయి. నిష్కామ కర్మను ఆచరించలేని వాళ్ళు నైష్కర్మ సిద్ధిని ఎలా పొందగలరు? ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. ఫస్ట్ ఏమిటంటే, ఏ దాన్ని మాట్లాడతామో, ఏది వ్యవహరిస్తామో దాన్ని అంతరంలో ఉన్నటువంటి పద్ధతిలో చూడాలి తప్ప బాహ్యంగా ఉన్న పద్ధతిలో చూసి వ్యవహరించడం అనేది భ్రాంతితో కూడుకొని ఉండేది. బాహ్యంగా కాదు, అంతరికంలో చూడు. కామ్యక కర్మ పద్ధతులన్నీ కూడా, కామ్యక కర్మలు అంటే కోరికలతో కూడినటువంటి వ్యవహారం అంతా కూడా, పోవడం, పూజించాలనుకోవడం, లక్ష్య పుష్పార్చన చేయాలనుకోవడం, అనేక రీతులుగా ఉన్నటువంటి అలంకరణ పద్ధతుల్లో పనికొచ్చేటువంటి పుష్పాలన్నీ సేకరించావు. ముందు నీ మనసు మారిందా, నీ మనసులో దివ్యత్వం ఉన్నదా అనేది చూసుకోకుండా రంగురంగుల గులాబీ పళ్ళతో సహా రంగురంగులవన్నీ అలంకరించి ఆ పూజ చేస్తున్నప్పుడు ఎట్లాంటి పద్ధతిలో ఉండాలి ఆ పూజ? ఈ బాహ్యంగా అలంకరించేటువంటి పద్ధతిలో, కామ్యక కర్మ చేసేటువంటి పద్ధతులతో, కోరికతో కూడుకున్నటువంటి పద్ధతులతో చాలామంది అలంకరణకు ప్రాధాన్యం, డప్పులకు ప్రాధాన్యం, అక్కడ పెడుతున్నటువంటి అన్నిటికీ, విద్యుత్ దీపాలకు, దానిలకు అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. మూఢత్వం ఎక్కువ పాలయ్యి భ్రాంతిగతమైన పద్ధతులను కలిగి ఉంటాయి అవన్నీ, బాహ్యంగా చేసేటువంటి. కాబట్టి బాహ్యంగా చేసే పద్ధతుల్ని భ్రాంతిగతమైన పద్ధతులను కలిగి ఉంటాయి అవి. కాబట్టి నిష్కామ కర్మను ఆచరించలేని వాళ్ళు, అంటే కోరికలతో కూడినటువంటి ఫలానా ఫలితం నాకు రావాలి ఇది చేస్తే అనేటువంటి, ఈ అభిషేకం చేస్తే నాకు ఫలానా ఫలితం రావాలి, ఇది చేస్తే నాకు ఫలానా, ఈ విధంగా కోరికలతో కూడినటువంటి చర్యలు అన్నీ కూడా కేవలం భ్రాంతి మాత్రమే తప్ప దానివల్ల ఏదన్నా వస్తుంది అంటే రాదు, ఏమీ రాదు. ఎందుకంటే నువ్వు చేసినటువంటి కర్మ ఫలితంగా, నువ్వు వ్యవహరించే కర్మ ఫలితంగా, నువ్వు నీకు ఉన్నటువంటి పూర్వకర్మల ఫలితంగా నీ జీవితం ఉంటుంది తప్ప నువ్వు చేసేటువంటి అట్లాంటి వాటి వల్ల కాదు. కాబట్టి నిష్కామ కర్మ ఆచరించాలి. ఏ రకమైన కోరిక లేనటువంటి కర్మను ఆచరించగలిగితేనే. అట్లా ఆచరించలేని వాళ్ళు నైష్కర్మ సిద్ధి, కర్మం లేనటువంటి, కర్మను తొలగించుకున్నటువంటి సిద్ధిని ఎట్లా పొందుతారు?
చేసే ప్రతి పనికి ఒకవేళ పుణ్యకరమైన పని చేసావనుకో, అన్ని దేవుణ్ణి అర్చించడం, నిరంతరం ఆ భావనలో పోయి అక్కడ కూర్చోవడం చేస్తున్నావు. ఉత్తమమైనటువంటి గుణాలు, ఉత్తమమైనటువంటి లక్ష్యంతో నీకు ఉత్తమ జన్మ వస్తుంది, అంతేగాని మొత్తం జన్మ లేకుండా పోదు. కాబట్టి ముందు కర్మ తొలగించుకోవాలంటే కామ్యక పద్ధతిలో కాకుండా కోరికలు లేని పద్ధతిలో నువ్వు వ్యవహరించాలి. అట్లా చేస్తేనే సిద్ధిని పొందగలవు. కర్మ నుంచి విడుదల పొందేటువంటి సిద్ధిని పొందగలవు. నైష్కర్మ సిద్ధినే పొందలేనటువంటి వాళ్ళు బ్రహ్మముని ఎట్లా ఎరుగగలరు? నిష్కామ కర్మ చేత ఆ సిద్ధిని పొందలేనటువంటి వాళ్ళు బ్రహ్మముని ఎట్లా ఎరుగుతారు? ముందు కామ్యక కోరికలన్నీ లేకుండా తాను ఏదైనా దానికి కోరికలతో కూడినటువంటి కర్త తనలో లేకుండా అయిపోయినటువంటి నిష్కామ కర్మ తాను చేయగలిగే స్థితిలో తానే లేకపోతే ఇక బ్రహ్మముని ఎట్లా ఎరుగుతాడు? బ్రహ్మమునే ఎరగని వారు పరముని ఎట్లా తెలుస్తారు? బ్రహ్మమునే ఎరగకపోతే తాను బ్రహ్మముని అనేటువంటి అఖండ ఎరుక స్థితి దాకా నిర్ణయం కనుక కాకపోతే, నీకు నిర్ణయం కాలేకపోతే అప్పుడు ఏ విధంగా దానికి అతీతంగా ఉన్న పరముని ఎరుగుతారు? కాబట్టి సరి అయినటువంటి సూచన ద్వారా, సరి అయినటువంటి మేల్కొల్పు ద్వారా ఎరుకను విడిచి బయలును దర్శించేటువంటి సాధుజన హృదయాన్ని ఎరిగి జీవించమని, దుర్జనులను త్యజించవలనని చక్కగా మనకి బోధ అందించారు. ఏం చెప్తున్నారంటే, ముందు నైష్కర్మ సిద్ధినే పొందలేనటువంటి వాళ్ళు, నిష్కామ కర్మతో ఏదైనా చేయలేనటువంటి వాళ్ళు, ఆ భావాన్ని పొందలేనటువంటి వాళ్ళు బ్రహ్మమును ఎట్లెరుగుతారు? బ్రహ్మమునే ఎరక్కపోతే పరమును ఎట్లెరుగుతారు? కాబట్టి ఏం చేయమంటున్నారంటే, సరైనటువంటి మేల్కొల్పు ద్వారా, సరైనటువంటి సూచన ద్వారా ఎరుకను విడిచి బయలును దర్శించేటువంటి సాధుజనులు ఎవరైతే ఉన్నారో, ఎరుకను విడిచినటువంటి వాళ్ళు బయలును దర్శించేటువంటి సాధుజనులు ఎవరైతే ఉన్నారో, అటువంటి సాధుజన హృదయాన్ని ఎరిగి వాళ్ళతో సాంగత్యం చేసి వాళ్ళతో జీవించండి అని చెప్పారు. దుర్జనులను త్యజించవాలని చక్కగా మనకి బోధ అందించారు. దుర్జనులు ఎవరైనా ఉంటే త్యజించండి. వాళ్ళు ఒకవేళ బోధ లేకొచ్చి కూడా దుర్జనుడుగా ప్రవర్తిస్తున్నాడు అనుకో, ఎందుకు దూరంగా వాళ్ళతో వ్యవహారం చేయంగా ఈయనకు కూడా అదే బోధ, అదే రకమైన లక్షణాలు వస్తాయి. కాబట్టి పక్కనుండే సహవాస దోషం వల్ల వాళ్ళని త్యజించేయాలి అని చక్కగా మనకి బోధ అందించారు. 19 చెప్పన్నా. ఆగామి కథ ఎట్లన బాగుగా వివరింతు చెవుల పండువుగాగన్ ఆగమ నిగమోపనిషత్ సాగరమధితార్థమవలా సాంగోపాంగముగాన్ దయతో వినుడి సాంగోపాంగముగాన్ ప్రాగర్ధ చరమార్థ యోగములకును సంయోగముగా వించి నే గుర్తెరిగినదంతా సాంగోపాంగముగా దయతో వినుడి సాంగోపాంగముగా. జై గురు. జై. ఆగామి కథ ఎట్లన? ఆగామి అంటే ముందు రాబోయే, జరగబోయే కాలం ఆగామి. ఇప్పుడు మన కర్మలను కూడా 3 రకాలైనటువంటి కర్మలుగా చెబుతారు. సంచిత కర్మ, ప్రారంధ కర్మ, ఆగామి కర్మ. సంచిత కర్మ అంటేనేమో ఇంతకు ముందంతా నువ్వు జన్మల్లో పోగేసుకున్నటువంటి కర్మ, కొంత ఖర్చు కాగా ఇంకా కొంత మిగిలిపోయినటువంటి కర్మ. ఇక ప్రారంధ కర్మ అంటే ఈ జన్మలో నువ్వు చేస్తున్నటువంటి కర్మ, దాంట్లో కొంత అనుభవించగా మళ్ళీ ఇక్కడ కొంత మిగిలిపోతుంది. నువ్వు ఉత్తమంగా మారి కర్మరహితం చేసుకుంటేనేమో ముందుది ఇది అంతా పోతుంది. లేదు నువ్వు పాత దానిలకు బదులు మళ్ళీ ఇంకా కొత్తగా కొన్ని కర్మలు చేస్తూ ఉంటే అవి రెండు సమయ రాబోయే జన్మలో ఆగామి కర్మగా మారుతుంది. అదే పద్ధతిలో ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆగామి కథ ఎట్లన, ముందు జరగబోయే కథ ఎట్లాంటిదనగా, ఆగమము నిగమమును ఉపనిషత్తును సాగరముగా చేసి తరించగా తేలిన సారమునకు
ఆవలిదకు అచల పరిపూర్ణ పరవాక్యమును ప్రాగార్థ చరమార్థ యోగములకు సంయోగం గావించి నే గుర్తెరిగినది ఈ రెంటి విషయము చక్కగా చెవులకు ఇంపొందినట్టు సంపూర్ణంగా వినిపించదను దయతో వినవలని అని చెప్తున్నారు. ముందు జరగబోయే కథ ఎట్లంటే ఆగమము నిగమము. ఆగమ శాస్త్రాలు అంటేనేమో ఆ గుడుల్లో ఇక్కడ వ్యవహరించవలసినటువంటి శాస్త్రానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలన్నీ. నిగమము అంటే తాను వ్యవహారం చేస్తున్నటువంటి స్థితిలో నుంచి ఆ తన విచారణ చేసి తాను లేకుండా అయిపోయే వరకు జరిగేటువంటి విచారణ అంతా. ఈ ఉపనిషత్తు సారముగా ఉపనిషత్తుల్లో ఏ విధమైనటువంటి సారమంతా ఏం చెప్పారో ఆ 109 119 ఉపనిషత్తులు, 18 పురాణాలు, 4 వేదాల్లోని అంశమంతా ఒక వ్యక్తి జీవితకాలమంతా చదివినా కూడా అయిపోదు. అయిపోయి ఆ స్థితిలోకి చేయలేడు కాబట్టి వాటి సారమంతా నీకు తీసుకొచ్చి ఓ చోటికి పెట్టి దాన్ని చేసి ఆ సారమంతా ఉపనిషత్తు యొక్క సాగరమును అంతటినీ నీకు తరించగా తేలినటువంటి సారమును దాన్ని అంతటినీ తరచి చూసి దాంట్లో నుంచేటువంటి సారాన్ని తీసుకొని ఆవలిదగు అచల పరిపూర్ణ పరవాక్యమును ఎక్కడి వరకు ఈవల అంటున్నామంటే ఈ జగత్తుతో కూడినటువంటి బ్రహ్మాండ భాండాన్ని అంతటినీ ఈవల అంటున్నాం. ఈవల అంటే మనం నుండి వ్యవహరిస్తున్నటువంటి ఆవరణం. ఆవలిదగు అంటే ఆవరణ రహితమైనటువంటిది, అచల పరిపూర్ణ పరవాక్యంగా ఉన్నటువంటిది, ప్రాగార్థ చరమార్థ యోగములకు సంయోగం గావించి నే గుర్తెరుగున్నది. ఈ చరణము జరుగుతున్నటువంటి ప్రాగార్థము చరమార్థము యోగములకి రెండిటికి సంబంధించినటువంటి సంయోగము గావించి ఈ రెండిటికి ఇప్పుడు జరుగుతున్నటువంటిది చరమార్థమైనటువంటి మళ్ళీ అంతిమంగా ఏం మనకు కావాలో ఈ రెండు యోగాలను సంయోగం గావించి నేను గుర్తెరిగింది ఏదైతే ఉన్నదో దాన్ని ఈ రెండు విషయం చక్కగా చెవులకు ఇంపొగినట్టు నేను చెబుతున్నాను. సంపూర్ణంగా మీకు వినిపిస్తా, మీరు దయతో వినవలయను అని చెప్పి ఆయనే చెప్తున్నాడు. మిమ్మల్ని మీరే దయతో వినండి అంటున్నాడు. మామూలుగా అయితే దయతో చెప్పండి స్వామి మేము వింటామనేటట్టు మనం కోరాలి. ఆయనే ఏం చెప్తున్నాడంటే దయతో మీరు వినండి, వింటే మీకే ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు. భాగవత్ కృష్ణదేశిక ప్రభువులు అచ్చ తెలుగులో రాశారన్నారు అందరూ. ఎవరండి చెప్పింది? సంస్కృత సమాస భూయిష్టంగా కూడా కందార్థాలు రచించారు. ఆయన మామూలుగా అచ్చ తెలుగులో ఎక్కువ మాటలు వాడాడు అనుకోండి, పదాలైతే మాండలిక పదాలు కూడా కొన్ని వాడాడు. మాండలిక పదాలు మామూలుగా కవిత్వంలో నిషిద్ధం. అంటే వ్యవహారిక భాషలో మాట్లాడేటువంటి గ్రామ్యము అనే పదాలు కొన్ని ఉన్నాయి. ఆ గ్రామ్య పదాలను వాడడానికి వీల్లేదు. కానీ అక్కడ వ్యవహారంలో ఉన్నటువంటి భాగవతులు బోధించేటువంటి హరికథ కుటుంబం నుంచి వచ్చినాడు కాబట్టి ఆయన అట్లాంటి పదాలు రాశారు. అచ్చ తెలుగులోటి పదాలు రాశారు. ఆయన కొన్ని సంస్కృత పదాలు రాయలేదని అనుకున్నారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఎవరండి చెప్పింది అట్లా? సంస్కృత సమాస భూయిష్టంగా కూడా కందార్థాలు రచించినాడు ఆయన. ఆగమ నిగమోపనిషత్ సాగర మదితార్థ సాంగోపాంగముగాను అనే పదము ఒకే సమాసం. ఈ సమాసం తెలుగు సమాసం కాదు, సంస్కృత సమాసం. ఆగమ నిగమోపనిషత్ సాగరం అనేది ఒకే పదంగా కూర్చబడినట్టు. ఆగమము నిగమము ఉపనిషత్తు ఆ రెండింటినీ ఒక మహాసముద్రంగా మలిచినటువంటి ఏక పదంతో ఉపయోగించారు. ఇదంతా ఒకే పదంగా సంధి కూర్చారు. మళ్ళా మదితార్థ సాంగోపాంగముగాను దీంట్లోనే కంటిన్యూయేషన్, విడిపోయినటువంటి పులి స్టాప్ పెట్టబడినటువంటి వాక్యం కాదు ఇది. ఆగమ నిగమోపనిషత్ సాగర మదితార్థ సాంగోపాంగముగాను అనేది ఒకే సమాసం. ఒకే సమాసంలో వాడాడు సంధి చేసి పదాన్ని. ప్రాగర్ధ చరమార్థ యోగములకు సంయోగము గావించి అని మళ్ళా ఒకే వరుస క్రమంలో సంధి చేశాడు. ఇట్లా పదాలను సంధి చేయగలగాలి అంటే అక్కడ సంస్కృత పదాల యొక్క అర్థం కూడా తెలిసి ఆ రెండింటిని కూర్చితే, పదాలని కూర్చితే ఏ విధమైన సంధి ఏర్పడుతుందో దాన్ని అంతా తెలిసే ఉంటేనే చేయగలరు. కానీ మిగతా పదాలని ఊరికూరికైనా కలిపామనుకోండి, అసలు ఆ వరుస క్రమంలో ఏర్పడినటువంటి అర్థవంతమైన భాష కాదు అది. ఇప్పుడు కనుక రాజకీయ నాయకులు మాట్లాడుతున్న భాషకైనా ఒకసారి విన్నామంటే అసలు భాషే కాదు అది. ఆ పదాన్ని ఎందుకు మాట్లాడాడో, ఈ పదం ఆ పదంలోకి ఎందుకు కుదరలేదో,
ఆ పదం అర్థం ఏమిటో ఏది మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు కలిపేస్తున్నారు పదాలన్నీ. ఈ పదం ఆ పదం కూడితేనే కలిస్తేనే అర్థవంతమైన అర్థం వస్తుంది. అట్లా లేకుండా అయిపోయింది రాను రాను తెలుగు. ఇప్పుడు చూడండి ఆయన అట్లా ఒకే వరుస క్రమంలో ఈ విధంగా సమాసాలు ఉపయోగించారు. కాబట్టి ఈ కందార్థాలని ఏదో ఆంధ్ర భాషలో చెబుతున్నారని, జాను తెలుగులో చాటువులతో చెబుతున్నారని, వార్తీక పద్ధతిగా ఆర్యోక్తులతో లోకులు బహుజనులకు సులభంగా అర్థమయ్యే రీతిగా చెబుతున్నారని అది మన పిల్లల ఎత్తవకు కాబట్టి ఈ కందార్థాలని ఏదో ఆంధ్ర భాషలో చెబుతున్నారని, ఆంధ్ర భాష అంటే తెలుగు భాషలో చెబుతున్నారని, జాను తెలుగులో చాటువులతో చెబుతున్నారని, జాను తెలుగు అనేది ఒక పదం ఉంది. జాను జాను తెలుగు అని ఎవరు వాడారు ఈ పదాన్ని అంటే మొట్టమొదట ఎప్పుడో 950లో వాడారు. ఇది 950లో, ఇప్పుడు 2025లో 26లో ఉన్నాం మనం. 950లో సంస్కృత కుమార సంభవాన్ని తెలుగులోకి అనువాదం చేసినటువంటి నన్నేచోడుడు అనే రాజు అనువాదం చేశాడు తెలుగులోకి కుమార సంభవం. అందులో వాడాడు ఈయన జాను తెలుగు అనే పదాన్ని వాడాడు. జాను తెలుగులో రాస్తున్నా నేను అంటే అచ్చమైనటువంటి తెలుగు పదాలను ఉపయోగించుకొని దీని అనువాదాన్ని నేను రాస్తున్నాను. కాబట్టి ఇది కాదు, దానికి పద్యం కూడా చెప్పాడు. ఒక పద్యం, ఉదాహరణకు పద్యం చెప్పాడు అందులో. మును మార్గ కవిత లోకమున వెలయగా జాను కవిత పుట్టించిరాంధ్ర విషయంబున అనే పదాలు వాడాడు ఆయన దాంట్లో. మును మార్గ కవిత అంటే సంస్కృత కవిత్వం, జాను కవిత అంటే సాధారణ లోకల్ కవిత్వం, సాధారణమైనటువంటి లోకల్ పదాలతో స్థానిక పదాలతో వాడినటువంటిది. అటువంటి జాను కవిత అనే పదాన్ని ఆయన వాడాడు అక్కడ. ఆ జాను కవిత గురించి ఇక్కడ వచ్చింది చూడండి. కాబట్టి కందార్థాలను ఆంధ్ర భాషలో చెబుతున్నారని, జాను తెలుగులో చాటువులతో చెబుతున్నారని, వార్తీక పద్ధతిగా ఆర్యోక్తులతో లోకులకు బహుజనులకు సులభంగా అర్థమయ్యే రీతిగా చెబుతున్నారని, వీటికి విలువ తక్కువ అనుకోకండి. ఆయన ఏం చెప్తున్నారు, ఎట్లా చెబితే అర్థం అవుతుందో సాధారణ భాషలోకి దిగి వచ్చి ఎదురుగా మాట్లాడుతున్న వానికి అర్థమైతే కదా. అర్థం కాకుండా ఉన్నటువంటి పండిత భాషలో ఉపయోగిస్తే ఈయనకి అర్థం కాదు కదా. కాబట్టి ఎవరికి చెబుతున్నాడో, ఎవరికి బోధిస్తున్నాడో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర భాషలో చెప్తున్నాడని, వార్తీక పద్ధతిలో చెప్తున్నాడని, ఆర్యోక్తులతో అంటే ఇంతకుముందు ఆర్యులు చెప్పిన పెద్దలు చెప్పినటువంటి మామూలు సామెతలు ఉంటాయి, ఆ సామెతలతో లోకులకు అర్థమయ్యే విధంగా, బహుజనులకు అర్థమయ్యే విధంగా చెప్తున్నారని, సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్తున్నారని, వీటికి విలువ తక్కువ, ఇవి సంస్కృతంవి కాదు, ఇవి మామూలు మాటల్లాగా ఉన్నాయి, మనుషులు మాట్లాడుకునేలాగా అని విలువ తక్కువ అని అనుకోవద్దు అని చెప్తున్నాడు. ఎట్లాగో చెబుతాను ఈ నడక, ఇది తెలిసిన వారు ఏ లక్ష్యాన్ని పొందుతారో కూడా నిర్ణయంగా చెబుతాను అంటున్నారు. ఈ విధంగా మీరు కనుక నేను ఏ విధంగా చెబుతున్నానో ఈ నడక ఇట్లా తెలిస్తే ఏ లక్ష్యాన్ని మీరు పొందుతారో కూడా నిర్ణయంగా చెప్తున్నారట ఈ కందార్థంలో. ఆగామి కథ ఎట్లనా బాగుగా వివరించు చెవుల పండువుగా. ఆగామి కథ ఎటువంటిదంటే బాగా వివరిస్తా, మీ చెవులకు పండగ అయ్యేటట్టు వివరిస్తా. ఆ ఒక్క రహస్యం తెలిస్తే చాలు, ఈ ఒక్క రహస్యం తెలిస్తే చాలు మీకు. మీరు బాగా విని అందులోని రహస్యాన్ని కనుక్కుంటే ఇక మీకు ఆగామి కథ అంతా చెవుల పండుగలాగా విన్నారంటే రాబోయే జన్మను ఏ విధంగా తప్పించుకోవాలో, కర్మల ముడిలో నుంచి ఏ విధంగా విడివలాలో అది తెలుస్తుంది మీకు అని చెప్తున్నాడు. రాబోయే జన్మను చెడగొట్టవచ్చు అంటే రాకుండా చేసుకోవచ్చు, చెడగొట్టవచ్చు అంటే వేరే విధంగా కాదు. కాబట్టి కర్మత్రయంలో కర్మ త్రివిధంబులని అందరికీ తెలుసు. కర్మత్రయంలో అంటే 3 కర్మల్లో, నేను మొదటి బిగినింగ్లోనే చెప్పేసి అవి 3ను సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలని 3 రకాల కర్మలు. ఆ కర్మ 3 రకాలని తెలుసు. ఇప్పుడు అనుభవిస్తున్నది ప్రారబ్ధం, అనుభవించబోయేది ఆగామి. పురాకృతమంతా ఇంతకుముందు చేసిన కర్మంతా సంచితం. ఇది భారతదేశంలో పెద్దగా ఎవరికి చెప్పక్కర్లా, అందరికీ సుపరిచితమైనటువంటి
మాటలే ఇవి, అందరికీ తెలిసినటువంటివే. అయితే ఇది చెడగొట్టడం ఎట్లాగో చెప్పేవాడే మహానుభావుడు. ఈ కర్మలను ఏ విధంగా ఎవరైతే చెడగొట్టగలుగుతారో వాళ్ళు మహానుభావులు. అటువంటి మహానుభావుడైనటువంటి ఆయన మీకు సాంగోపాంగముగా వివరిస్తానంటున్నాడు. ఇంకా అది మిగతాది రేపు చెప్పుకుందాం. మంగళం చెప్పండి. మంగళం చెప్పన్నా. జై సద్గురు ప్రో మహారాజుకు జై. మంగళం మహానుభావ మంగళం పరమ ప్రభు మంగళం పరిపూర్ణ రూప మంగళం గురుగణ విభో. మంగళము నీకు గురువర మంగళమో పాయి పాహి ముని జన వినుత. మంగళము సుజన రక్షక మంగళమో దేవదేవా మహనీయ గొనుమా. మంగళహారతి మదినందు కొనుమా. మంగళమిస్తేమి మహదాంకరంబోను బంగారమును హృదయ పళ్ళెరామున నుంచి. ఇంగి నేలకు నెలకు చుండిన నెరుక నీ కర్పూరమునుగొని మంగళారతి మిస్తిమికమే మానుకొందుము ఎరుక చేష్టలు మానీయగొనుమా. మంగళారతి మదినందు కొనుమా. మంగళం గురుదేవాయ మానీయ గుణాత్మని సర్వలోక చరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రో మహారాజుకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రో మహారాజుకు జై. జై శ్రీ వేదాంతానంద వెంకట రమణార సద్గురు ప్రో మహారాజుకు జై. జై శ్రీ కృష్ణానంద కృష్ణమూర్తార సద్గురు ప్రో మహారాజుకు జై. జై జ్ఞానాజ్ఞానతీతానంద అశ్వత్థార సద్గురు ప్రో మహారాజుకు జై. జై శ్రీ విరహితానంద వెంకటదాసార సద్గురు ప్రో మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలీకు జై. గురు పరంపరముకు జై. జై సద్గురుదేవ.